10 రోజుల క్రితం ఒక నయా భారత్ పేరుతో ఒక వీడియో చేశాడు. అతను కునాల్ కామ్రా దేశంలో పేరు పొందిన కమేడియన్ అనే విషయం మీకు అందరికీ తెలుసు. అతను ముంబైలో ఉంటాడు. ముంబైలో హ్యాబిటేట్ అనే ఒక స్టూడియోలో ఒక చిన్న ఆడిటోరియం లాంటిది, అందులో అతను ఈ కామెడీ చేశాడు. ఈ చేసిన దాంట్లో అతను కోవిడ్ సమయంలో పళ్ళాళ్ళు మోగించడం దగ్గర నుంచి మన ఆర్థిక స్థితి దిగజారడం వరకు అనేక అంశాల మీద సెటైర్లు వేశాడు. ఆ సెటైర్లతో పాటుగా ఈడీ, సిబిఐ వీటన్నిటి మీద అతను పాటలు కూడా రాసి పాడాడు. అంటే నేను ఒక రూపంలో కాదు, రకరకాల రూపాల్లో నేను విమర్శిస్తాను, ఎందుకు గాయపడే వాళ్ళని ఒక రూపంలోనే ఎందుకు విమర్శించాలి, రకరకాల రూపాల్లో విమర్శిస్తాను పాట రాసి, రకరకాల మీద రకరకాల పాటలు రాసి, చివరికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మీద కూడా సెటైర్ పాట రాసి, వ్యంగ్యమైన పాట రాసి పాడాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కునాల్ కామ్రా లాంటి కమేడియన్స్ అనేక మంది అనేక రకాలుగా ఈ ఒక సాంప్రదాయం ఉంది, వాళ్ళు చెట్టు మీద ఎక్కి అందరినీ వెక్కిరించడం అనే సాంప్రదాయం. అట్లనే మనకి తెలంగాణ ప్రాంతంలో జాంబు పురాణంలో ఎటువంటి క్యారెక్టర్ వాళ్ళ అథారిటేరియన్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ విక్రిస్తూ ఉంటారు. అందుకని ఈ సెటైర్ కమేడియన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, విదూషకులనండి, హాస్యగాళ్ళనండి, వీళ్ళు సమాజంలో ఉండే లోటుపాట్లని, అధికారంలో ఉండే వాళ్ళ యొక్క వెర్రితనాన్ని లేకపోతే మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు. అట్లాగే అక్బర్ సంస్థానంలో ఉండే బీర్బల్ గాని, కృష్ణదేవరాయల సంస్థానంలో ఉండే తెనాలి రామకృష్ణ గాని, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే రాజుల్ని కూడా తీవ్రంగా విమర్శించారు. ఆ విమర్శించడం అనేది ఒక హాస్య రూపంలో చేసి ఉండొచ్చు. కానీ ఒక హాస్యం వల్ల అటువంటి రాజులు, నిరంకుశులుగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు అఫెండ్ కాలేదు, వాళ్ళు గాయపడలేదు. ఈ హాస్యంలో ఉండే విమర్శని అర్థం చేసుకుని దాని నుంచి వాళ్ళు బయటపడటం కోసం ప్రయత్నించారు. కానీ ఆధునిక ప్రజాతంత్ర భారతదేశంలో హాస్య రూపంలో విమర్శ వచ్చినా గానీ దాన్ని తట్టుకోవడానికి పరిపాలించే వాళ్ళు సిద్ధంగా లేరు. ఇంతకీ కునాల్ కామ్రా అన్నదేంటి? కునాల్ కామ్రా ఏమన్నాడంటే, శివసేన ముందు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది, ఆ తర్వాత శివసేనలోంచి బయటకు వచ్చింది, ఆ తర్వాత ఎన్సీపీలోంచి బయటకు వచ్చింది. ఇది చెప్పి అతను ఒక పాట పాడాడు. ఆ పాటలో ఏమన్నాడంటే, కానేకి రిక్షా ఇదంతా చెప్తూ, గోహతిలో దాక్కున్నాము అదంతా, ఆ ప్రాసెస్ అంతా చెప్తూ, నా కళ్ళతో చూస్తే గనక అతను ద్రోహిలా కనపడతాడు అని పాట పాడాడు. ఈ ద్రోహి అన్నందుకు క్షమాపణ చెప్పాలి అని ఆ క్షమాపణ కూడా అడగకముందే ఆ హ్యాబిటాట్ మీద దాడి చేసి మొత్తం హ్యాబిటాట్ కుర్చీలు అన్ని పగలగొట్టేశారు శివసేన కార్యకర్తలు. ఆ తర్వాత బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళి మొత్తం ఆ స్టూడియో మొత్తాన్ని బుల్డోజర్ తో నేలమట్టం చేసేశారు. ఒక్క మాట మాట్లాడినందుకు, ఒక్క సెటైర్ వేసినందుకు కునాల్ కామ్రా మీద ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను చంపి పారేస్తాం అనేదాకా వెళ్ళింది. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, ఆ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న షిండే కూడా ఒక చర్య జరిగినప్పుడు దానికి ప్రతిచర్య ఉంటుంది అని మాట్లాడాడు. నువ్వు కదా చర్య చేసింది, నువ్వు కదా శివసేన నుంచి బయటకు వచ్చి ద్రోహం చేసింది, మరి ఏ చర్యకి ఏ ఉపచర్య జరగడం వల్ల నువ్వు ఈ పని చేశావు అని అడిగే వాళ్ళు ఎవరూ లేరు. అయితే కునాల్ కామ్రా స్పష్టంగా నేను క్షమాపణ చెప్పను అని ప్రకటించాడు. అదొక్కటే కాదు, అతను తన పోస్ట్ లో చాలా స్పష్టంగా, మొన్న రాత్రి వచ్చిన పోస్ట్ లో, నేను క్షమాపణ చెప్పను, నేను ఈ మంద యొక్క మూర్ఖత్వానికి లొంగను, నేను పారిపోను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని ప్రకటించాడు. ఇవాళ దేశం ఉన్న పరిస్థితులు ఒక మందకి, ఒక మూకకి లొంగకపోవడం, మూర్ఖత్వానికి లొంగకపోవడం, క్షమాపణ చెప్పనని ప్రకటించడం, అది గొప్ప ధైర్యము, ధీరత్వము. ఇంతకంటే గొప్ప ధైర్యం ఎవరన్నా ఈ మధ్యకాలంలో చూపించారని మనం అనుకోలేం. ఒక కళాకారుడిగా కునాల్ కామ్రాకి విమర్శించే హక్కు ఉంది, కళాత్మకంగా విమర్శించే హక్కు ఉంది, కమేడియన్ కాబట్టి సెటైర్లు వేసే హక్కు ఉంది. దాన్ని, ఈ భావ ప్రకటన స్వేచ్ఛని మన రాజ్యాంగం ఇచ్చింది, అట్లాగే మన సమాజం కూడా ఇచ్చింది. ఇది మన ఒక సుదీర్ఘకాలపు భారతదేశపు సాంప్రదాయం, ఈ రకమైన సెటైర్ ని ప్రోత్సహించడం. మన జానపదాలన్నీ సెటైర్లతో నిండున్నాయి. కానీ ఇవాళ నిన్ను చంపేస్తాం, ఒక మాట నువ్వు మాట్లాడినది, పూరా మహారాష్ట్ర అంటున్నారు ఆ మాట, గద్దార్, ద్రోహివి నువ్వు అని షిండేని. కానీ ఇవాళ వచ్చేసి ఒక కమేడియన్ అన్నాడు కాబట్టి అతని మీద విరుచుకుపడ్డారు. ఇదే మాట
అతనికి ఉప ముఖ్యమంత్రిగా ఇంకో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ అన్నాడు. ఇదే మాటని నిన్న ముంబై బ్రిడ్జ్ ఎక్కి ఉద్ధవ్ ఠాక్రే అన్నాడు. మేము అంటాము అని చెప్పి చాలా నిర్ద్వందంగా వాళ్ళు ప్రకటించారు. మరి ప్రకటించినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయగలిగిన సత్తా ఎందుకు లేదు? అంటే కళాకారుడి వెనకాల ఈ మంద బలాలు, రాజకీయ బలాలు ఉండవు కాబట్టి కళాకారుడి మీద దాడి చేస్తారా? ఇందులో ఒక పాజిటివ్ కోణం ఏంటంటే, కునాల్ కామ్రా ఎప్పుడైతే నేను క్షమాపణ చెప్పనని ప్రకటించాడు, కుప్పలు తెప్పలుగా అన్ని దేశాల నుంచి అతనికి సపోర్ట్ వస్తుంది, మద్దతు వస్తుంది. అందరూ అంటున్నారు, నువ్వు నిలబడు, నువ్వు పోట్లాడు, నువ్వు కలబడు, నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, నీకు రక్షణ కల్పించడానికి, నీకు మద్దతు ఇవ్వడానికి మేము ఉన్నాం అనడంతో పాటు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కరెన్సీలో అతను డబ్బులు కూడా పంపిస్తున్నారు. నీకు డబ్బులు లేకుండా చేస్తారేమో, నిన్ను బతకకుండా చేస్తారేమో, ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొని పంపిస్తున్నారు. భారతదేశంలో కూడా కాస్త తలకాయ ఉన్న పత్రకారులందరూ, పత్రికాకారులందరూ, విలేకరులందరూ, కళాకారులందరూ కునాల్ కామ్రాకి బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా అధికారంలో ఉండి ఈ రకమైన గూండా దాడులు చేసే అధికార మదాన్ని ప్రశ్నిస్తున్నారు. మిత్రులారా, కళాకారులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉండే మనం, తెలుగు రాష్ట్రాల్లో హాస్యానికి, వ్యంగ్యానికి, సెటైర్కి మనం స్థానం కల్పించే మనం, మన గర్వమైన జానపద సాంప్రదాయాన్ని ముందుకు కొనసాగించే మనం తప్పనిసరిగా కునాల్ కామ్రాని సమర్థించాలి.